కీర్తనలు 149వ అధ్యాయం 4వ వచనం. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. చేతి రక్షించబడిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టి, చేతులు పైకి చప్పట్లు కొట్టి, శక్తితో, బలముతో, ఆర్భాటంగా ఆమేన్ హల్లెలూయా. రక్షణతో దీన మనసు, దీనులైన వారిని రక్షణతో అలంకరిస్తాడు. రక్షించబడడం అనేది అది నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. రక్షించబడటం అనేది నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. అది రక్షణ ద్వారా నువ్వు అలంకరించుకునేది. అది నీ పర్సనల్ డిసిషన్, నీ సొంత నిర్ణయం. నీ తల్లి నిన్ను రక్షించలేదు, నీ కన్న తండ్రి నిన్ను రక్షించలేదు, తల్లి రక్షించలేదు, నిత్యరాజ్యాన్ని ప్రసాదించలేదు. నువ్వు పాపివని గుర్తుపట్టి నీ పాపం నుండి విముక్తి పొందాలని నిన్ను నీవు నిర్ణయించుకొని, నేను రక్షించబడాలని నీవు యేసుప్రభు మృతుల్లోంచి లేపబడ్డాడని నోటితో ఒప్పుకొని హృదయం నందు విశ్వసించి నువ్వు రక్షించబడితే, నిన్ను నీవు ఆ రక్షణ అనుభవాన్ని, నువ్వు రక్షించబడే ఆ అనుభవం నిన్ను నీవు అలంకరించుకుంటే, నిన్ను నువ్వు రక్షించుకుంటే, రక్షించబడ్డావా? ఆ రక్షించబడ్డానని అనుకుంటున్నా. పెళ్ళయిందా? అయింది. పెళ్ళయిందని అనుకుంటా ఉండకూడదా? పెళ్ళయిందంటే నిశ్చయంగా చెప్పావు. రక్షించబడ్డానంటే రక్షించబడ్డానని అనుకుంటున్నానేంటి? ఆ రక్షించబడిన ఒక నిశ్చయత నీకు లేదా? నువ్వు రక్షించబడినప్పుడు నీ పాపాలు నీ వీపు వెనక పారవేయలేదా? నీ పాపము సముద్రపు అగాధంలో పారవేయలేదా? తూర్పుకి పడమర, పడమరకు ఉత్తరం, ఉత్తరం దక్షిణకి ఎంత దూరమో అంత దూరం నీ పాపముల్ని ఆయన సముద్రపు అగాధముల్లో పారవేశాను. అది ఎన్నటి నీ యూపు నీ కనబడకుండా చేయనట్లుగా నీ పాపాలు నీ కనబడకుండా చేసి నిన్ను రక్షించలేదా? నువ్వు కష్టపడకుండా, ప్రయాసపడకుండా, శిక్షను అనుభవించకుండా ఆయన మన శిక్ష యావత్తు ఆయన అనుభవించి మనల్ని రక్షించలేదా? నువ్వు రక్షించబడితే నువ్వు అలంకరించబడి ఉన్నావని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలంకరించబడాలంటే దానికి ముందు దీనత్వం అనేది నీకు రక్షణ అనుభవాన్ని తీసుకొచ్చి పెడతాయి. అహంకారం అణిచివేయబడుతుంది, గర్వం అణచబడుతుంది. అహంకారం అణస్తాడు. దీనత్వం అనేది నీకు రక్షణ అలంకరణ తీసుకొచ్చి పెడతాయి. ఏమి అలంకరించబడి ఉన్నారు అని చూడంగానే గుర్తుపట్టచ్చు. దేని ద్వారా? దీనత్వం ద్వారా రక్షణతో అలంకరిస్తాడు. దీనత్వం ద్వారా రక్షణని నీకు అలంకరిస్తాడు. రక్షణ అనుభవాన్ని, రక్షించబడ్డావంటే నువ్వు అలంకరించబడి ఉన్నావు అని. అలంకరించబడిన రాజుని నువ్వు చూడాలంటే రక్షణ అనుభవాన్ని కాపాడుకోవాలి. నువ్వు నేను రక్షించబడిపోయాను అని సంకలు కొట్టుకొని గంతులేస్తే సరిపోదు. బాప్తిసం పొందకపోయినా రక్షించబడతావు. అది ఒక్క కోణంలో మాత్రమే.
యేసు ప్రభు మృతులలో నుంచి లేపబడ్డాడని నోటితో ఒప్పుకొని హృదయం నందు విశ్వసించినట్ల నువ్వు రక్షించబడదవు. నోటితో ఒప్పుకుంటే రక్షించబడతావు, నమ్మి బాప్తిసం పొందితే రక్షించబడతావు, పరిశుద్ధాత్మను పొందుకుంటే కుమారత్వాన్ని పొంది వారసత్వాన్ని పొంది రక్షించబడతావు. కడ వరకు రక్షణ కాపాడుకోవాలి. ఒకప్పుడు రక్షించబడున్నా ఇప్పుడేమైంది? అసలు నేను సాధారణంగా మామూలుగా ఉండాలని ఉందండి నాకు. ఓకే, రక్షణ అనుభవాన్ని పోగొట్టుకుంటే, నీవు ఈ అలంకరణ పోగొట్టుకుంటే అలంకరించబడిన రాజును చూడలేవే. మనం ఎదుర్కోబోయేది అలంకరించబడిన రాజు, సంపూర్ణుడు. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకు మనము, ఆ సమానత్వానికి మనము అలంకరించబడకపోతే ఆయనని చూడటం అసాధ్యము. ఆయన్ని చూడాలని అందరికీ ఉంది, కానీ అలంకరించబడిన అనుభవం చాలామందికి లేదు. అది లేకపోవడానికి కారణం వాళ్ళకి దీనులు కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు దీనుడు, దయాళుడు. ఆమేన్, హల్లెలూయా.